చూద్దాం. ఆన్లైన్లో కంప్లైంట్ తీసుకున్నారు. ఆన్లైన్లో కంప్లైంట్ తీసుకొని రిజిస్టర్ చేసి 3 సీనియర్ ఆఫీసర్ని సస్పెండ్ చేసి పారేశాడు. ఐపీఎస్ ఆఫీసర్ని. ఈ కుక్కల నాగేశ్వరరావు అనే పారిశ్రామికవేత్త ఉన్నాడు కదా, ఎవరైతే కుక్కల విద్యాసాగర్రావు కాదంబరి జత్వానీ మీద కంప్లైంట్ ఇచ్చినందుకు ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టారు. 3 ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు ఈ ప్రక్రియలో పాల్గొన్నందుకు. దాంతోపాటు ఒక ఏసీపీ కె హనుమంతరావును సస్పెండ్ చేశారు. సిఐని ఇబ్రహీంపట్నం సిఐని సస్పెండ్ చేశారు. 4 పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు ఈ కేసులో. ఎందుకంటే ఒక అమాయకురాలైనటువంటి మహిళను పట్టుకొచ్చి మీరు రకంగా చేస్తారా? ఇది ధర్మం కాదు కదా, ఆమె చాలా అమాయకురాలు, నేరం చెయ్యలేదు అని చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చిట్ చేశాడు. నేను ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు చెబుతున్నానంటే, అదే కేసులో కుక్కల విద్యాసాగర్రావు గారు ఇవ్వగా ఎక్స్ట్రాక్షన్ కేసు మీద క్రైమ్ బుక్ చేశారో, క్రైమ్ నెంబర్ 90/24లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సిఐడి ఛార్జ్షీట్ పడేసింది. అది ఇక్కడ విషయం. ఏమని ఛార్జ్షీట్ పడేసింది తెలుసా? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆమె నిర్దోషాన్ని పడేలా, అమాయకురాలని పడేలా. ఇవి నేను మాట్లాడుతున్నవి కాదు. సిఐడి ఛార్జ్ షీట్లో కోర్టులో పడేసినటువంటి ఛార్జ్ షీట్లోని అంశాలు ఏమిటాయంటే ఇవి డబ్బులు వసూలు చేసిన నిజమని పెట్టారు. కుక్కల నాగేశ్వరరావు గారిని బెదిరించి, ఆ కుక్కల విద్యాసాగర్రావు గారిని బెదిరించి, కుక్కల నాగేశ్వరరావు అంటే వాళ్ళ నాన్నగారులే, కుక్కల విద్యాసాగర్రావు గారిని బెదిరించి ఆయన దగ్గర డబ్బులు తీసుకుంది, ఈమె ఎక్స్ట్రాక్షన్కి పాల్పడింది అని వాళ్ళు పెట్టారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారి రాజ్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఐడి హ్యాస్ సబ్మిటెడ్ ఏ ఛార్జ్ షీట్ బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్. ఏం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు? ఏం మాట్లాడారు ఇంతకు ముందు? ఏం చెప్పారు మీరు ఇంతకు ముందు? ఇవాళ గత్యంతరం లేని పరిస్థితుల్లో కొన్ని విషయాలు చెప్తాను. అక్కడ ఏమన్నారంటే, విద్యాసాగర్రావు గారు ఏమన్నా అంటే 1,32,47,400 రూపాయలు నా దగ్గర వసూలు చేసిందని చెప్పాడు ఆయన. వాళ్ళు అన్ని విచారించి బ్యాంక్ ఖాతాల్లో మాత్రం 4,98,000 ఉన్నాయి ఆమె అకౌంట్స్లో. కొంతమేరకు వసూలు చేసిన మాట నిజమేని, మిగతా వాటిని మేము ఎంక్వైరీ చేస్తున్నామనేటువంటి మాట చెప్పారు. సరే, ఆమె ఉందో కూడా చెప్పారు, దానిలో నన్ను బలవంతంగా డబ్బులు వేసాడని చెప్పింది. అది వేరే అంశం. నేను ఇక్కడ ప్రధానంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు అన్యాయం అక్రమం అని ప్రచారం చేసి ప్రభుత్వం మీద కక్ష తీర్చుకొని 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసి కేసులో ఆమె నిర్దోషి కాదు, ఆమెకు ప్రైమ్ ఆఫీసీ కేసు ఉంది, నేరాలకు పాల్పడిందని సాక్ష్యాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే సిఐడి పడేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీరేమి సమాధానం చెప్తారు దీనికి అని అడుగుతున్నాను నేను ఇవాళ. మీకు కొన్ని విషయాలు చూపిస్తా. ఎంత ఘోరమైనటువంటి అంశం అంటే, ఇలాంటిది చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు. ఏ పోలీస్ అధికారులని కేసు పెట్టినందుకు తీసుకెళ్లి లోపలేసినటువంటి సందర్భాలు లేవు. ఒక నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాత్రమే ఇది జరిగింది. ఇది కక్షపూరితమైనటువంటి అంశం. ఇదే తడిగొడ్డలతో గొంతులు కోయటువంటి ఈ మోడస్ ఆపరెండి ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి చూడాలి. ముందేం చేస్తారంటే, చంద్రబాబు నాయుడుకి ఏం తెలియదు అనుకుంటారు. ఆయనకు ఓ మీడియా ఉంది కదా, ఆ మీడియాలో ముందు ప్రచారం చేయిస్తారు. ఏ విధంగా ప్రచారం చేయిస్తారో మీకు నేను చెప్తా, చూడండి. ఇప్పుడు TV5లో ముందుగా ఈ కేసు పెట్టే ముందు ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూడండి.